హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చి ఉంటే మన యొక్క 75 లీడ్ కోడ్ మ్యాంగ్ ప్రిపరేషన్లో మనం వచ్చి ఉంటే 37th ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో మనకు వచ్చి ఉంటే 37th ప్రాబ్లం ఏమని చూసినట్లయితే మనకు వచ్చి ఉంటే కన్స్ట్రక్ట్ బైనరీ ట్రీ ఫ్రమ్ ప్రీ ఆర్డర్ అండ్ ఇన్ ఆర్డర్ ట్రావర్సల్. సో మనం వచ్చి ఉంటే ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ అండ్ ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ యూస్ చేసుకుని మనం వచ్చి ఉంటే ఒక బైనరీ ట్రీని మనం వచ్చి ఉంటే కన్స్ట్రక్ట్ అనేది చేయాలి. ఓకే. సో అది ఏ విధంగా అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ థియరిటికల్‌గా తెలుసుకుందాం. దాని తర్వాత మనం వచ్చి ఉంటే ప్రోగ్రామాటికల్‌గా ఇంప్లిమెంట్ అనేది చేద్దాం. సో ఒకవేళ మీకు ప్రీ ఆర్డర్ అంటే ఏమి? ఇన్ ఆర్డర్ అంటే ఏమి? అనే దాని గురించి బేసిక్ ఐడియా కూడా లేకుంటే మీరు వచ్చి ఉంటే కింద డిస్క్రిప్షన్‌లో ప్రీ ఆర్డర్ ట్రావర్సల్‌కి, ఇన్ ఆర్డర్ ట్రావర్సల్‌కి సంబంధించిన వీడియో లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి రెఫర్ చేసుకుంటూ రండి. మీకు క్లియర్‌గా ఇంకా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఓకే. సో దీనికోసం మనం వచ్చి ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క ఎడిటర్ అనేది ఓపెన్ చేసుకుందాం. సో ఇక్కడ నేను సేమ్ యాజ్ టీజ్‌గా మనం వచ్చి ఉంటే మనం తీసుకున్న ఇన్‌పుట్సే మనం ఇక్కడ తీసుకున్నాం. ఓకేనా. సో ఇందులో ప్రీ ఆర్డర్ ట్రావర్సల్‌కి, ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ యూజ్ చేసుకొని మనం ఏ విధంగా బైనరీ ట్రీ అనేది కన్స్ట్రక్ట్ చేస్తామంటే నార్మల్‌గా ఎప్పుడైతే మనం వచ్చి ఉంటే మన యొక్క ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ అంటే ఓకే. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ ఎలా రన్ అవుతుందనేది తెలుసుకుందాం. సో నార్మల్‌గా మనకొచ్చి ఉంటే ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ అంటే మనకొచ్చి ఉంటే ఫస్ట్ రూట్ అనేది తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చి మనకొచ్చి ఉంటే లెఫ్ట్. నెక్స్ట్ వచ్చి మనకొచ్చి ఉంటే రైట్ అనేది తీసుకుంటుంది. సో మనకొచ్చి ఉంటే ఇన్ ఆర్డర్ ట్రావర్సల్. ఇన్ ఆర్డర్ ట్రావర్సల్‌లో మనకొచ్చి ఉంటే ఫస్ట్ లెఫ్ట్ అనేది తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చి మనకొచ్చి ఉంటే రూట్ అనేది తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చి మనకొచ్చి ఉంటే రైట్ అనేది తీసుకుంటాం. ఓకే. ఆర్డర్. ఓకే. సో ఇది మనం తీసుకునే విధానం వచ్చి ప్రీ ఆర్డర్‌కి, ఇన్ ఆర్డర్‌కి. సో ఫస్ట్ మనం వచ్చి ఉంటే మన యొక్క ఇన్ ఆర్డర్ ట్రావర్స్‌లో మనం వచ్చి ఉంటే ఫస్ట్ మన యొక్క ఎలిమెంట్స్‌ని మనం వచ్చి ఉంటే ఒక మ్యాప్‌లో స్టోర్ అనేది చేస్తాం. సో మ్యాప్‌లో మనం వచ్చి ఉంటే కీ అండ్ వాల్యూ. సో మనకొచ్చి ఉంటే కీ, వాల్యూ. సో మన యొక్క కీ అనేది మనకొచ్చి ఉంటే మన యొక్క ఎలిమెంట్సే మనం కీగా స్టోర్ అనేది చేసుకుంటాం. సో మన యొక్క వాల్యూ అనేది మనకొచ్చేమంటే మన యొక్క ఇండెక్స్ అనమాట. సో 9 అనేది ఏ ఇండెక్స్‌లో ఉంది? 0. 3 అనేది 1 ఇండెక్స్‌లో. 15 అనేది 2 ఇండెక్స్‌లో. 20 అనేది 3 ఇండెక్స్. 7 అనేది 4 ఇండెక్స్. సో మనకొచ్చేమంటే కీ అనేది మనకొచ్చేంటే మన యొక్క ఎలిమెంట్స్ వాల్యూ అనేది ఆ యొక్క ఎలిమెంట్ అనేది ఏ ఇండెక్స్‌లో ఉంది అరేలో అనేదాన్ని స్టోర్ అనేది చేస్తాం. సో ఇప్పుడు మనం ఏ విధంగా దీన్ని బైనరీ ట్రీకి కన్వర్ట్ అనేది చేస్తామనేది చూద్దాం. సో మనకొచ్చేమంటే ఫస్ట్ మనం వచ్చేమంటే లెఫ్ట్ అండ్ రైట్. ఓకేనా. లెఫ్ట్ అండ్ రైట్ అనేది పాయింటింగ్ అనేది ఇలా చేస్తాం. ఓకేనా. సో ఎప్పుడైతే మనకి లెఫ్ట్ అండ్ రైట్ పాయింటింగ్ అనేది ఇలా చేస్తుందో సో మనకొచ్చేమంటే ఈ లెఫ్ట్ అండ్ రైట్ యొక్క ఎలిమెంట్స్ అనేది ఇండెక్స్ లోపలే మనకొచ్చేమంటే మన యొక్క రూట్ అనేది ఉంటుంది. ఓకేనా. సో ఈ యొక్క రూట్ అనేది ఫైండ్ ఔట్ చేసుకునే దానికోసం నేను ఇక్కడ ఉంచేమంటే ఒక వేరియబుల్ అనేది తీసుకుంటా. సో ఆ యొక్క వేరియబుల్ నేమ్ అనేది మనం వచ్చేమంటే ఓకే. వేరియబుల్ నేమ్ అనేది మనకొచ్చేమంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ రూట్ ఇండెక్స్ అనుకుందాం ఎగ్జాంపుల్‌కి. సో రూట్ ఇండెక్స్ అనేది నేను డిఫాల్ట్‌గా ఇనిషియల్‌గా మనం వచ్చేమంటే 0 అనేది తీసుకుందాం. ఓకే. ఓకే. సో ఇప్పుడు నాకొచ్చేమంటే ఫస్ట్ మనం వచ్చేమంటే మన యొక్క లెఫ్ట్ అండ్ రైట్ మిడిల్‌లోని మనకొచ్చేమంటే మన యొక్క రూట్ ఇండెక్స్ అనేది ఉంటుంది. ఓకే. సో రూట్ అనేది మనం వచ్చేమంటే ఎలా ఫైండ్ ఔట్ చేస్తామంటే రూట్ ఇండెక్స్ అని మనం ఇనిషియల్‌గా 0 అనేది తీసుకుంటాం. సో కాబట్టి ఈ 0 అనేది మనం వచ్చేమంటే ఎక్కడి నుంచి తీసుకుంటాం మన యొక్క ఫ్రీ ఆర్డర్‌లో ఫైండ్ ఔట్ చేస్తాం. ఓకేనా. సో ఎందుకంటే ప్రీ ఆర్డర్‌లో మనకొచ్చేమంటే రూట్ అనేది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి రూట్ అనేది మనం వచ్చేమంటే 0 ఇండెక్స్ మనకి ఎప్పుడైతే మనం రూట్ ఇండెక్స్ అనేది డిక్లేర్ చేసుకున్నామో 0 ఇండెక్స్‌లో ఉన్న ఎలిమెంట్‌ని తీసుకుంటాం. సో మనకొచ్చేమంటే 3 అనేది మనకొచ్చేమంటే ఫస్ట్ రూట్ అనేది అవుతుంది. సో మనం వచ్చేమంటే 3 అనేది ఫస్ట్ రూట్. సో నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే వీటి యొక్క లెఫ్ట్, రైట్ అనేది ఎలా ఫైండ్ ఔట్ చేస్తామంటే మన యొక్క ఇన్ ఆర్డర్‌లో ఉన్న 3 అనేది ఎక్కడుంది మనకి? 1 ఇండెక్స్ దగ్గర ఉంది. సో 1 ఇండెక్స్‌కి ముందున్నవి. సో మనకొచ్చేమంటే లెఫ్ట్‌గా ఉంటుంది. 1 ఇండెక్స్ తర్వాత ఉన్నవన్నీ మనకొచ్చేమంటే రైట్‌గా ఉంటుంది. సో కాబట్టి మనకొచ్చేమంటే 1 ఇండెక్స్‌కి ముందున్నవన్నీ మనకొచ్చేమంటే లెఫ్ట్. అంటే లెఫ్ట్‌గా మనం వచ్చేమంటే మనకి జస్ట్ 9 మాత్రమే ఉంది. సో మనకొచ్చేమంటే రైట్ సైడ్‌లో మనకొచ్చేమంటే 15, 20, 7 అనేది ఉంది. సో మనం వచ్చేమంటే లెఫ్ట్ అనేది మనం వచ్చేమంటే 9తో బిల్డ్ చేయాలి. రైట్ అనేది మనకొచ్చేమంటే 15, 20, 7 వీటితో మనం బిల్డ్ అనేది చేయాలి. సో ఇక్కడ మనం ఆటోమేటిక్‌గా మనం వచ్చేమంటే ఇండెక్స్‌ని ఎవ్రీ టైమ్ మనం వచ్చేమంటే ప్లస్ అనేది చేస్తాం. సో నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే రూట్ ఇండెక్స్ అనేది పాయింటింగ్ అనేది ఎక్కడ చేస్తుందంటే మనకొచ్చేమంటే సో మనకొచ్చేమంటే 9 దగ్గర పాయింటింగ్ అనేది చేస్తుంది. ఓకే. సో మనం లెఫ్ట్‌ని బిల్డ్ చేయాలన్నప్పుడు మళ్ళీ రూట్‌ని ఎలా ఫైండ్ ఔట్ చేస్తామంటే మనం మన యొక్క
ప్రీ ఆర్డర్‌లో చెక్ చేస్తాం. ప్రీ ఆర్డర్‌లో మనకి 9 అనేది ఉంది కాబట్టి సేమ్ డైరెక్ట్‌గా మనం వచ్చేమంటే 9 అనేది తీసుకుంటాం. సో, మళ్ళీ మనకొచ్చేమంటే రైట్ సైడ్ అనేది వస్తాం. రైట్ సైడ్ వచ్చినప్పుడు మనకొచ్చేమంటే 15, 27 అనేది ఉంది. సో, ఈ దీంట్లో మనం వచ్చేమంటే మన యొక్క రూట్‌ని ఎలా ఫైండ్ ఔట్ చేస్తామంటే సేమ్ మళ్ళీ మనం వచ్చేమంటే ఇంక్రిమెంట్ అనేది చేసింటాం కాబట్టి మనకి రూట్ ఇండెక్స్ అనేది మనకి 20ని పాయింటింగ్ చేస్తుంది కాబట్టి 20 అనేది తీసుకుంటాం ఇక్కడ. సో, మళ్ళీ మనకొచ్చేమంటే 20 దగ్గర తీసుకొని 20కి అంటే మనకి ఇక్కడ 20 అనేది ఎక్కడుంది? సో, ఇక్కడి వరకు ఆల్రెడీ మనకి కంప్లీట్ అనేది అయిపోయింది కాబట్టి సో, మనకిప్పుడు 20 ఉంది. 20కి లెఫ్ట్ ఉన్నవన్నీ మనకొచ్చేమంటే ఈ యొక్క 20 యొక్క లెఫ్ట్ అనమాట. రైట్ ఉన్నవన్నీ మనకొచ్చేవంటి 20 యొక్క రైట్ అనమాట. అంటే ఈ యొక్క నోడ్ యొక్క రైట్. సో, కాబట్టి ఇక్కడ 7 అనేది తీసుకుంటాం. ఇక్కడొచ్చి మనకొచ్చేవంటి 15 అనేది తీసుకుంటాం. సో, సేమ్ లైక్ మనకొచ్చేవంటి 15 ఇక్కడ, 7 ఇక్కడ. ఓకే. సో, ఈ విధంగా మనం వచ్చేవంటి ఇంప్లిమెంట్ అనేది చేస్తాం. సో, ఇందులో మనం వచ్చేవంటే సమ్ కండిషన్స్ అనేది రాసుకుంటాం. ఎప్పుడైతే మనకి లెఫ్ట్ అండ్ రైట్ సో, వచ్చినప్పుడు మనం ఆటోమేటిక్‌గా ఇక్కడితో మనం క్లోజ్ అనేది చేయాలి కదా! నల్ అనేది. సో, కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే మనకొచ్చేవంటే జస్ట్ ఇక్కడ దీన్ని ఇదనేది చేస్తున్నాం. ఓకే. సో, ఎప్పుడైతే మనం రూట్ అనేది ఫైండ్ ఔట్ చేస్తామో ఓకేనా? రూట్ అనేది ఫైండ్ ఔట్ చేసిన తర్వాత మనం వచ్చేమంటే లెఫ్ట్, రైట్ అనేది ఇక్కడ పాయింటింగ్ అనేది చేస్తాం. సో, కాబట్టి రూట్ యొక్క లెఫ్ట్ ఓకేనా? 3 దీని యొక్క లెఫ్ట్ అనేది మనం వచ్చేమంటే దీని యొక్క లెఫ్ట్ సైడ్ ఫైండ్ ఔట్ చేయాలన్నప్పుడు మనం రైట్‌ని -1 అంటే ఇండెక్స్ అంటే కరెంట్ ఇండెక్స్ యొక్క -1 అనేది చేస్తాం. సో, కాబట్టి ఇక్కడ 9కి వచ్చినప్పుడు మనకొచ్చేమంటే లెఫ్ట్ అనేది, రైట్ అనేది ఇక్కడే పాయింటింగ్ అనేది చేస్తుంది. సో, రైట్ అనేది మనకొచ్చేమంటే మన యొక్క లెఫ్ట్‌ని ఇండెక్స్ +1 అనేది చేస్తాం. సో, కాబట్టి మనకొచ్చేమంటే అంటే ఇక్కడ మనం వచ్చేమంటే మన యొక్క ఇండెక్స్ ఓకేనా? ఇండెక్స్ -1 రైట్ ఈక్వల్ టు సో, ఇక్కడ మనకొచ్చేమంటే లెఫ్ట్ ఈక్వల్ టు ఇండెక్స్ +1 అనేది చేస్తాం. సో, కాబట్టి లెఫ్ట్ అనేది మనకొచ్చేమంటే 15, 27 సో, లెఫ్ట్ అనేది మనకి ఇక్కడ పాయింటింగ్ అనేది చేస్తుంది. రైట్ అనేది ఇక్కడ పాయింటింగ్ అనేది చేస్తుంది ఇందులో. సో, నెక్స్ట్ మనకొచ్చేమంటే నెక్స్ట్ వచ్చినప్పుడు మనం వచ్చేమంటే ఆటోమేటిక్‌గా రూట్ అనేది మనకి 9 అనేది ఉంటుంది కాబట్టి 9 అనేది తీసుకున్నప్పుడు సో, నెక్స్ట్ మనకి లెఫ్ట్, రైట్ అనేది ఉంటుంది. సో, మనకి ఎప్పుడైతే మనకొచ్చేమంటే లెఫ్ట్ అనేది మనకేమి ఇక్కడ ఆటోమేటిక్‌గా మనకొచ్చేమంటే 0 ఇండెక్స్. సో, లెఫ్ట్ అనేది 0 ఇండెక్స్ ఉంది కాబట్టి ఎల్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇక్కడొచ్చి మనకొచ్చేంటే రైట్ అనేది 0, -1 రైట్ అనేది మనకొచ్చి ఏమవుతుంది? -1 అనేది అవుతుంది. ఓకేనా? సో, మళ్ళీ ఇక్కడొచ్చినప్పుడు లెఫ్ట్ అనేది మనకొచ్చేమంటే +1 అనేది చేస్తాం కాబట్టి లెఫ్ట్ అనేది 1 అనేది అవుతుంది. రైట్ అనేది మనకొచ్చేమంటే 0 అనే ఉంటుంది. సో, మనం ఒక కండిషన్ అనేది రాస్తాం. ఏం కండిషన్ అంటే మనకి ఎప్పుడైతే మనకి లెఫ్ట్ గ్రేటర్ థాన్ రైట్ అవుతుందో అప్పుడు మనం రిటర్న్ నల్ అనేది చేస్తాం. సో, ఇక్కడ ఆటోమేటిక్‌గా మనకొచ్చేమంటే లెఫ్ట్ అనేది 0 రైట్ అనేది -1 సో, రిటర్న్ నల్. సో, ఇక్కడ మనకి చూడొచ్చు లెఫ్ట్ అనేది 1 రైట్ అనేది 0 సో, కాబట్టి రిటర్న్ నల్. సో, ఈ విధంగా మనం వచ్చుంటే ఇక్కడితో ఎండ్ అనేది చేస్తాం. నల్, నల్. సో, ఇదే విధంగా మనకొచ్చుంటే ఇక్కడ కూడా ఇదే విధంగానే వర్క్ అనేది అవుతుంది. సో, ఇది మనం కోడ్ పరంగా ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఇంకా కొంచెం మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో, మనం దీనికోసం మనం వచ్చుంటే కోడ్ పరంగా మనం ఇంప్లిమెంట్ అనేది చేద్దాం. సో, నేను ఫస్ట్ చెప్పిన విధంగానే మనం వచ్చుంటే ఫస్ట్ మనం వచ్చుంటే ప్రైవేట్ ఒక మ్యాప్ అనేది క్రియేట్ చేసుకుంటున్నా మ్యాప్. సో, మనకొచ్చేమంటే ఇంటిజర్, ఇంటిజర్. సో, ఎందుకంటే మనం కీ అనేది మనం వచ్చేంటి ఎలిమెంట్ అనేది తీసుకుంటాం. వాల్యూ అనేది మనం వచ్చేటి ఇండెక్స్ అనేది తీసుకుంటాం. బోత్ అనేది మనకొచ్చేమంటే ఇంటిజర్ టైప్ కాబట్టి ఇంట్ అనేది తీసుకున్నా. సో, దీనికి నేమ్ అనేది మ్యాప్ అనేది ఇస్తున్నా. నెక్స్ట్ మనకొచ్చేమంటే ప్రైవేట్ ఓకే. మనకొచ్చేమంటే రూట్. రూట్‌ని ఫైండ్ ఔట్ చేసుకునే దానికోసం ఆర్ ఇండెక్స్ అనేది ఇద్దాం. ఓకేనా? లేదంటే మనకొచ్చేమంటే నేమ్ అనేది కొంచెం డిఫరెంట్‌గా ఇద్దాం. హ్మ్. ఎఫ్ ఇండెక్స్. సో, అంటే మనకి ఫైండ్ ఇండెక్స్. ఓకేనా? లేదంటే ప్రీ ఆర్డర్‌లో ఉన్న ఇండెక్స్ అనేది హ్మ్. జస్ట్ మనకొచ్చేంటే జస్ట్ మనకొచ్చేమంటే ఇక్కడ నార్మల్‌గా మనం వచ్చేమంటే ఫైండ్ ఔట్ చేసుకోవాలి. అంటే మనకి ప్రీ ఆర్డర్‌లో మనం రూట్ వాల్యూని ఫైండ్ ఔట్ అనేది చేస్తాం. సో, కాబట్టి మనకి దానికోసం మనం ఒక నేమ్ అనేది ఇచ్చుకోవాలి. సో, నేను ఇక్కడ ఏమని ఇద్దాం? సో, మనం డైరెక్ట్‌గా కే అనేది డిక్లేర్ చేస్తున్నా. కే ఈక్వల్ టు 0 ఓకే. కే అనేది ఓకేనా? సో, వీటికి వాల్యూస్ అనేది మాత్రం నేనొచ్చేమంటే మన యొక్క బిల్డ్ ట్రీ మెథడ్ లోపల ఇనిషియలైజ్ అనేది చేద్దాం. సో, మ్యాప్ ఈక్వల్ టు న్యూ హాష్ మ్యాప్. ఓకే. నెక్స్ట్ మనకొచ్చేమంటే కే డిఫాల్ట్‌గా మనం వచ్చి ఇనిషియల్‌గా మనం వచ్చేటి 0 అనేది తీసుకుంటాం. ఓకే. ఓకే. సో, నెక్స్ట్ వచ్చి మనం వచ్చేమంటే మన యొక్క ఇన్ ఆర్డర్‌లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ మనం వచ్చేమంటే మ్యాప్‌లో కీ గాను మళ్ళీ ఇండెక్స్ అనేది వాల్యూగానే మనం స్టోర్ అనేది చేయాలి. దీనికోసం నేను వచ్చేమంటే ఒక ఫర్ లూప్ అనేది తీసుకుంటున్నా. ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు 0 ఐ లెస్ దెన్ మనకొచ్చేమంటే ఇన్ ఆర్డర్ డాట్ లెంగ్త్ ఐ ప్లస్ ప్లస్. సో, ఇప్పుడొచ్చి మనకొచ్చేమంటే
ఇన్ ఆర్డర్‌లో ఉండేదాన్ని మనం వచ్చి ఉంటే స్టోర్ అనేది చేయాలి మ్యాప్‌లో. మ్యాప్ డాట్ పుట్ ఆఫ్ మనకొచ్చి ఉంటే ఇన్ ఆర్డర్ ఆఫ్ ఐ. ఓకేనా. మనం ఎలిమెంట్‌ని కీగా స్టోర్ చేస్తాం. వాల్యూ వచ్చి మనకొచ్చి ఉంటే ఇండెక్స్‌ని స్టోర్ చేస్తాం. ఓకేనా. సో, ఇక్కడ మనం లెంత్ అనేది ఫైండ్ ఔట్ చేసుకోవాలి. ఓకే. ఓకే. ఇన్ ఆర్డర్ డాట్ లెంత్ ఓకే. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకొచ్చే ఉంటే తీసుకున్నాం. సో, ఇప్పుడు మనం వచ్చే ఉంటే మన యొక్క ట్రీని బిల్డ్ అనేది చేయాలి. సో, మనం ట్రీని ఏ విధంగా బిల్డ్ అనేది చేస్తామంటే, సో, డైరెక్ట్‌గా నేను రిటర్న్ అనేది చేస్తున్నా. రిటర్న్ మనకొచ్చే ఉంటే బిల్డ్ ఆఫ్ మనం వచ్చేమంటే మనం ప్రీ ఆర్డర్‌ని ఎందుకంటే మనం ప్రీ ఆర్డర్‌లో నుంచే మనం రూట్ వాల్యూని ఫైండ్ ఔట్ చేస్తాం కాబట్టి ప్రీ ఆర్డర్‌ని తీసుకుంటున్నా. ప్రీ ఆర్డర్, 0 నేను లెఫ్ట్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 0ని తీసుకున్నా. రైట్ అనేది మనకొచ్చే ఉంటే ఇన్ మన యొక్క ఇండెక్స్ అనేది ఎంతవరకు ఉందో అంతవరకు తీసుకోవాలి. కాబట్టి ఇన్ ఆర్డర్. సో, ఇన్ ఆర్డర్ గాని, ప్రీ ఆర్డర్ గాని ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. ఇన్ ఓఆర్‌డి ఆర్డర్ డాట్ లెంత్ అనేది తీసుకుంటున్నాం. లెంత్ -1. ఓకే. ఎందుకంటే మనకి -1 వరకే మనకి ఇండెక్స్ అనేది ఉంటుంది కాబట్టి. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనకి సేమ్ ఇక్కడ నేను డయాగ్రామాటికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన దాని ప్రకారం మనకొచ్చి అంటే లెఫ్ట్ అనేది ఇక్కడ పాయింటింగ్ చేస్తుంది. రైట్ అనేది ఇక్కడ పాయింటింగ్ అనేది చేస్తున్నాం. అంతే. ఓకేనా. సో, ఇప్పుడు మనం కోడ్ అనేది చూద్దాం. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే బిల్డ్ అనేది మనకి రిటర్న్ టైప్ వచ్చి మనకొచ్చేమంటే ట్రీ నోడ్ అనేది. సో, కాబట్టి ట్రీ నోడ్ అనేది ఇచ్చుకుంటున్నా. ట్రీ నోడ్ బిల్డ్ ఆఫ్ మనకొచ్చేమంటే సేమ్ ఇంట్ ప్రీ ఆర్డర్ అనేది మనకి కావాలి కాబట్టి సేమ్ ప్రీ ఆర్డర్ అనే దీన్ని పారామీటర్ కాపీ పేస్ట్ అనేది చేద్దాం. ఇంట్ లెఫ్ట్, ఇంట్ రైట్ అనేది తీసుకున్నాం. సో, అక్కడ నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన దాని ప్రకారం మనకొచ్చేమంటే కండిషన్ అనేది ఇక్కడ మనం ఒక కండిషన్ అనేది రాసుకోవాలి. ఇఫ్ మనకొచ్చేమంటే ఎప్పుడైతే మనకి లెఫ్ట్ అనేది గ్రేటర్ థాన్ రైట్ అవుతుందో, సో, అప్పుడు ఆటోమేటిక్‌గా మనకొచ్చేమంటే రిటర్న్ నల్ అనేది చేసేస్తున్నాం. సో, ఎందుకంటే మనకొచ్చేమంటే ఇక్కడ ఎలిమెంట్స్ అనేది లేదు కాబట్టి అప్పుడు మనకొచ్చేంటే ఆటోమేటిక్‌గా లెఫ్ట్ అనేది రైట్ కంటే గ్రేటర్ థాన్ అనేది అయిపోతుంది. సో, కాబట్టి అప్పుడు మనొచ్చేమంటే డైరెక్ట్‌గా మనం రిటర్న్ నల్ అనేది చేసేస్తాం. ఓకే. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే ఇంట్ ఇండెక్స్ ఈక్వల్ టు సో, మనకొచ్చేమంటే ఫస్ట్ ఇండెక్స్ అనేది ఫైండ్ ఔట్ చేయాలి. మనకొచ్చేమంటే ఓకే. మనం ఫస్ట్ వచ్చి మనం రూట్ వాల్యూని ఫైండ్ ఔట్ చేద్దాం. దాని తర్వాత ఇండెక్స్ అనేది ఫైండ్ ఔట్ చేద్దాం. ఇంట్ రూట్ వాల్యూ ఓకేనా. ప్రీ ఆర్డర్‌లో ఉన్న రూట్ వాల్యూని ఫైండ్ ఔట్ చేయాలి కాబట్టి, ప్రీ ఆర్డర్‌లో ఉన్న రూట్ వాల్యూ అనేది మనం ఎలా ఫైండ్ ఔట్ చేస్తామంటే, ప్రీ ఆర్డర్ ఆఫ్ మనం వచ్చేమంటే మనం ఒక వేరియబుల్ అనేది తీసుకున్నాం కదా! కేని ప్లస్ ప్లస్ అనేది చేస్తాం. కే అనేది తీసుకొని అంటే ఫస్ట్ 0 ఉన్న ఎలిమెంట్ అనేది తీసుకొని, అది మనకొచ్చేమంటే రూట్ వాల్యూగా ఉంటుంది. ఓకేనా. ఇదే మనకొచ్చేమంటే ప్రీ ఆర్డర్‌లో ఉన్న 0 ఇండెక్స్‌లో ఉండేదే మనకి ఫస్ట్ రూట్ అనేది ఉంటుంది. సో, కాబట్టి కే అనేది తీసుకున్నాం. నెక్స్ట్ కేని ఇంక్రిమెంట్ అనేది చేసేసినాం. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే ఇండెక్స్ అంటే మన యొక్క ఇన్ ఆర్డర్‌లో మనం వచ్చేమంటే రూట్ యొక్క ఇండెక్స్ అనేది మనం ఫైండ్ ఔట్ చేయాలి. సో, మనం వచ్చేమంటే ట్రావర్సల్ చేసి మనం ఫైండ్ ఔట్ చేస్తే మనకొచ్చేంటే టైమ్ కాంప్లెక్సిటీ ఎక్కువ అవుతుంది కాబట్టి మనం దానికోసం ఒక మ్యాప్ అనేది ఆల్రెడీ క్రియేట్ అనేది చేసుకున్నాం. సో, కాబట్టి డైరెక్ట్‌గా మ్యాప్‌లో మనం చెక్ చేస్తాం. మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ మనకొచ్చేమంటే రూట్ వాల్యూ. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ఈ యొక్క అవుట్‌పుట్ అనేది మనకొచ్చి ఏం రిటర్న్ చేస్తుంది? 1 అనేది రిటర్న్ చేస్తుంది. సో, ఇక్కడ మనకొచ్చేమంటే 1 అనేది వస్తుంది. సో, మనం వచ్చేమంటే 1 కంటే ముందుండేవి మనకొచ్చేమంటే లెఫ్ట్ కాబట్టి, సో, ఇప్పుడు ఫస్ట్ మనం రూట్‌కి ఒక నోడ్ అనేది క్రియేట్ చేసేద్దాం. ట్రీ ఓకే. సారీ. మనకు కావాల్సిందేమి ట్రీ నోడ్. ఓకే. ట్రీ నోడే. ట్రీ నోడ్. ట్రీ నోడ్ రూట్ ఈక్వల్ టు న్యూ ట్రీ నోడ్. సో, మనకొచ్చేమంటే ట్రీ నోడ్ ఎన్ క్యాప్స్ అనమాట. నోడ్. సో, మనకొచ్చేంటే రూట్ వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు. రూట్ వాల్యూ అనేది మనకెక్కడుంది? మన యొక్క రూట్ వాల్యూలో ఉంది. సో, కాబట్టి రూట్ యొక్క వాల్యూని ఇక్కడ పాస్ అనేది చేసేస్తున్నా. సో, నెక్స్ట్ మనకి రూట్‌కి లెఫ్ట్. సో, రూట్‌కి లెఫ్ట్ అనేది మనం ఎలా బిల్డ్ చేస్తామంటే ఈక్వల్ టు బిల్డ్ ఆఫ్ మనకి సేమ్ ప్రీ ఆర్డర్‌ని పాస్ అనేది చేద్దాం. మనకొచ్చేమంటే లెఫ్ట్ అనేది మనకి 0ని పాయింటింగ్ అనేది చేస్తుంది. సో, ఇక్కడ మనం డయాగ్రామాటికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన దాని ప్రకారం మనకొచ్చేమంటే లెఫ్ట్ అనేది ఇది వచ్చి మనకొచ్చేమంటే 0ని పాయింటింగ్ అనేది చేస్తుంది. బట్ రైట్ అనేది మనకొచ్చేమంటే రూట్ అంటే 1 ఇండెక్స్. 1 ఇండెక్స్ -1 అంటే మనకొచ్చేమంటే 0ని పాయింటింగ్ అనేది చేయాలి. అంటే ఇండెక్స్ -1 అనేది చేయాలి మనం. ఓకేనా. సో, కాబట్టి సేమ్ లైక్ మనకొచ్చేమంటే లెఫ్ట్ అనేది మనకొచ్చేమంటే సేమ్ లెఫ్ట్‌నే పాయింటింగ్ అనేది చేస్తుంది. రైట్ అనేది మాత్రం మనకొచ్చేమంటే ఇండెక్స్ -1 అనేది పాయింటింగ్ చేస్తుంది. ఇండెక్స్ -1 అనేది. సో, మళ్ళీ మనకొచ్చేమంటే రూట్‌కి రైట్ అనేది ఎలా బిల్డ్ చేస్తాం? రూట్‌కి రైట్ ఈక్వల్ టు మనకొచ్చేమంటే బిల్డ్ ఆఫ్ సేమ్ ప్రీ ఆర్డర్‌ని పాస్ అనేది చేద్దాం. కంట్రోల్-వి సారీ ఇమేజ్ అయిందా? కంట్రోల్-సి, కంట్రోల్-వి. కామా లెఫ్ట్ అంటే మనకొచ్చేమంటే ఇప్పుడు నార్మల్‌గా మనకొచ్చేమంటే సేమ్ డయాగ్రామాటికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్న ప్రకారం మనకొచ్చేమంటే
లెఫ్ట్ అనేది నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి రూట్ వాల్యూ +1 అనేది పాయింటింగ్ చేయాలి. లెఫ్ట్ ఈక్వల్ టు ఇండెక్స్ +1 ఓకేనా? సో, కాబట్టి ఇండెక్స్ +1 అంటే మనకి 15 దగ్గర మనకు పాయింటింగ్ అనేది చేయాలనమాట. సో, రైట్ అనేది సేమ్ యాజ్ టీజ్‌గా అదే ప్లేస్‌లో ఉంటుంది కాబట్టి సేమ్ మనకొచ్చేమంటే రైట్ అనేది అదే తీసుకుంటున్నాం. ఓకే. సో, కాబట్టి మనకొచ్చేమంటే లెఫ్ట్ అనేది మనకొచ్చేమంటే ఇండెక్స్ ప్లస్ 1 అనేది తీసుకుంటున్నాం. రైట్ అనేది మనకొచ్చేమంటే ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం? సేమ్ ప్లేస్‌నే తీసుకుంటున్నాం. ఓకే. సో, కాబట్టి మీకు ఇప్పుడు లెఫ్ట్, రైట్ అనేది ఏ విధంగా తీసుకోవాలనేది అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. ఓకే. నెక్స్ట్ మనకొచ్చేమంటే ఇదే విధంగా అన్ని బిల్డ్ అనేది అయిపోతుంది. ఓకేనా? సో, మనకి లెఫ్ట్, రైట్ అనేవి. సో, మనం ఫైనల్‌గా మనం వచ్చేమంటే రిటర్న్ మనం వచ్చేమంటే రూట్‌ని రిటర్న్ అనేది చేస్తాం. సో, మీకిప్పుడు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. జస్ట్ మనం వచ్చేమంటే సేమ్ ఫంక్షనాలిటీ మనం రికర్సివ్‌గా మనం యూజ్ అనేది చేస్తున్నాం. సేమ్ ఇక్కడ ఏ విధంగా అనేది వర్క్ అవుతుందో అదే విధంగా మనకి డయాగ్రామాటికల్‌గా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసిన దాని ప్రకారం ఇక్కడ మనకు వర్క్ అనేది అవుతుంది. సో, మనకొచ్చేమంటే ఫస్ట్ ఇక్కడొచ్చి మనకొచ్చేమంటే 9 అనేది తీసుకుంటుంది. సో, ఇక్కడొచ్చి మనకొచ్చేమంటే 15, 20, 7 అనేది తీసుకుంటుంది. సో, మళ్ళీ రూట్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది కాబట్టి రూట్‌కి లెఫ్ట్ అనేది లెఫ్ట్, రూట్‌కి రైట్ అనేది రైట్. సో, ఇది ఇప్పుడు ప్రెజెంట్ రూట్ అనమాట. సో, కాబట్టి దీనికి లెఫ్ట్ ఉండేది మనకి 15 కాబట్టి 15 తీసుకుంటుంది. రైట్ ఉండేది మనకొచ్చేంటే 7 కాబట్టి 7 తీసుకుంటుంది. సేమ్ ఇదే విధంగా మనకొచ్చేమంటే రికర్సివ్ ఫార్మాట్‌లో మనం వచ్చేమంటే ఈ ప్రోగ్రామ్ అనేది సాల్వ్ అనేది చేస్తాం. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది ఏంటంటే ఒకసారి రన్ అనేది చేద్దాం మనం. మన యొక్క కోడ్ అనేది. ఓహ్! ఇక్కడ ఒక మిస్టేక్ చేసినామనమాట. పిఆర్ఐవిఏటి ప్రైవేట్ ఓకే. సారీ. సో, మనం ఇంట్ కే ఇంటిజర్ కాబట్టి ఇంట్ కే అనేది మెన్షన్ చేయలేదు. ఓకే. సో, ప్రైవేట్ ఇంట్ కే ఓకే. సో, మన యొక్క కోడ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా శాంపుల్ టెస్ట్ కేస్ అనేది పాస్ అయింది. సబ్మిట్ అనేది చేస్తున్నా. సో, మన కోడ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా మనకొచ్చేమంటే 65% ఆఫ్ మెంబర్స్‌ని బీట్ అనేది చేసింది. సో, మీకు క్లియర్‌గా ఈ కోడ్ అనేది అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. జస్ట్ మనం వచ్చేమంటే ఇక్కడ ఒక మ్యాప్‌లో స్టోర్ చేసుకునేది ఎందుకు స్టోర్ చేస్తున్నామంటే మనకి రూట్ యొక్క లెఫ్ట్, రైట్ ఉన్న ఎలిమెంట్స్‌ని మనం ఫైండ్ ఔట్ చేసుకునే దానికోసం మనం వచ్చేమంటే మనం మ్యాప్‌లో స్టోర్ అనేది చేస్తున్నాం. ఓకే. ఇండెక్స్‌ని ఫైండ్ ఔట్ చేసే దానికోసం. నెక్స్ట్ మనం వచ్చేమంటే రూట్ వాల్యూ అనేది మనం వచ్చేంటే ఎలా ఫైండ్ ఔట్ చేస్తున్నామంటే మనకి ప్రీ ఆర్డర్‌లో నుంచి మనం వచ్చేమంటే రూట్ వాల్యూ అనేది తీసుకుంటున్నాం. ఓకే. సో, మనం లెఫ్ట్, రైట్ అనేది బిల్డ్ అనేది చేస్తున్నాం. ఫైనల్‌గా మనం వచ్చేమంటే రూట్‌ని రిటర్న్ అనేది చేసేస్తున్నాం. సో, ఇది నార్మల్‌గా మనకి ఈ టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ చూసినట్లయితే మనకొచ్చేమంటే టైమ్ కాంప్లెక్సిటీ అనేది మనకొచ్చేమంటే ఇక్కడ మనం నార్మల్‌గా రికర్సివ్‌లో మనం సాల్వ్ అనేది చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి ఇక్కడ మనం ఎలిమెంట్‌ని స్టోర్ అనేది చేస్తున్నాం మన మ్యాప్‌లో. సో, ఇది కాబట్టి మనకొచ్చి నార్మల్‌గా ఇది వచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ ఎన్ టైమ్ కాంప్లెక్సిటీ అనేది మనకు తీసుకుంటుంది. ఓకే. ఎందుకంటే మనకి బోత్ లెంత్ అనేది ఈక్వల్ కాబట్టి మనకొచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ ఎన్ టైమ్ కాంప్లెక్సిటీ. ఎందుకంటే ఇక్కడ బిగ్ ఓ ఆఫ్ ఎన్ టైమ్ కాంప్లెక్సిటీ ప్లస్ ఇక్కడ మనకొచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ ఎన్ టైమ్ కాంప్లెక్సిటీ. సో, మనకి టోటల్‌గా మనకి చూసినట్లయితే మనకొచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ 2n అనేది వస్తుంది. మనకు నార్మల్‌గా 2n అనేది మనకి బిగ్ ఓ నొటేషన్‌లో లేదు కాబట్టి బిగ్ ఓ ఆఫ్ ఎన్ గానే మనం కన్సిడర్ అనేది చేస్తాం. సేమ్ లైక్ మనకొచ్చేమంటే స్పేస్ కాంప్లెక్సిటీ‌కు అంతే. రికర్షన్‌కి మనకొచ్చేమంటే మళ్ళీ మనకు మ్యాప్ అనేది ఇక్కడ స్టోర్ చేస్తున్నాం. సో, ఇది కూడా మనకొచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ ఎన్ స్పేస్ కాంప్లెక్సిటీ అనేది తీసుకుంటుంది. ఓకే. సో, మీకు క్లియర్‌గా ఈ ప్రోగ్రామ్ అనేది 100% అండర్‌స్టాండ్ అయిందనుకుంటా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.